కొంతమంది పరిగెత్తుతూ ఉన్నారు. అంశము మనం పరిగెత్తట అనేటువంటి అంశం గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతాం. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాడు. హల్లెలూయా. చాలా మంచి వ్యక్తిన ఏమని అడుగుతున్నాడంట? దేవుని సన్నిధికి ఎలా వస్తున్నాడంట? పరిగెత్తుకుంటా వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎలాగొస్తున్నట్టు చూడండి, ఆయన వస్తా ఉన్నాడు మార్గంలో. ఆ మార్గానికి పరిగెత్తుకుంటూ పోయి ఆయన వచ్చే సమయానికి అక్కడ ఉండి ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయనకు ఇలా అడుగుతా ఉన్నాడు. సద్బోధకుడా, నేను నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని అడిగాను. హల్లెలూయా. నేను నిత్య జీవాన్ని పొందుకోవాలనుకుంటా ఉన్నాను. నేను దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను. నేను పరలోకంలో మీతో పాటు నేను ఉండాలనుకుంటూ ఉన్నాను. మరి నేనేం చేయాలా అని దేవుని అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత మంచివాడు కదా. యేసయ్య వస్తా ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆయన అడుగుతా ఉన్నాడు, నేనేం చేయాలి? నీ రాజ్యంలోనికి రావాలంటే, నీ రాజ్యంలో నిత్యం ఉండాలంటే నేనేం చేయాలి? నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి అని దేవుని అడుగుతా ఉన్నాడు. చాలా మంచి వ్యక్తి, ఆశతో వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే చూడండి, యేసయ్య అతనికి సమాధానం ఇస్తా ఉన్నాడు. నువ్వు ఎందుకోసం వస్తా ఉన్నావో దానిని పొందుకోవాలంటే ఇవి చేయాలి అని చెప్తా ఉన్నాడు. చదువు. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునో సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే, దేవునితో నిత్యం ఉండాలంటే, నిత్యము మనం పరలోకంలో ఉండాలంటే ఆజ్ఞలు అనేటువంటి ఉన్నాయి. ఆ ఆజ్ఞల గురించి ఆ వ్యక్తికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీకు ఇవన్నీ తెలుసు కదా, ఇవన్నీ ఆచరిస్తున్నావా అని అతన్ని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కొన్ని దేవుడు ఏమిచ్చాడు మనకంటే? ఆజ్ఞలు ఇచ్చాడు. హల్లెలూయా. ఆజ్ఞలను పాటించాలని పాత నిబంధన ప్రకారంగా ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను నువ్వు పాటిస్తున్నావా అని దేవుడు ఆ వ్యక్తిని అడిగారు. అవి నీకు తెలుసు కదా, నువ్వు పాటిస్తున్నావా అని అతనితో చెప్పాడు. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఇంటినని చెప్పాను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు అతడు? అయ్యా, నేను వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు, దొంగిల్లలేదు, నా సహోదరులకి నేను ఏమి అన్యాయం చేయలేదు, నా తల్లిదండ్రులను సన్మానిస్తా ఉన్నా, నేను ఇవన్నీ బాల్యం నుంచే చేస్తా ఉన్నాను. హల్లెలూయా. అన్ని ఆచరిస్తా ఉన్నాడు. అయితే దేవుడు మనం కింది వచ్చిన చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి పొదువుగా ఉన్నది. హల్లెలూయా. దేవుడు అతన్ని చూశాడు, చూసి ఏం చేస్తున్నాడంట? ప్రేమించాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇవన్నీ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు కాబట్టి దేవుడు అతన్ని ప్రేమించాడు. ప్రేమించి అతనికి ఏదైతే కొదవగా ఉన్నదో, అతనికి ఏదైతే కొరతగా ఉన్నదో ఆ కొరతను గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చెప్తా ఉన్నాడంటే దేవుడు కొరతను గురించి చెప్తా ఉన్నాడు. దేవుని సన్నిధికి మనం కూడా పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని సన్నిధిలో ఉండి, దేవా నాకు కావాలంటే, దేవా నాకు ఇది కావాలంటే దేవుడు కూడా మనల్ని ప్రేమించి మనలో ఏదైనా కొరత ఉందేమో, మనకు ఏదైనా కొదవగా ఉందేమో ఆ కొదవను గురించి, ఆ కొదవను ఫిల్ఫిల్ చేయడానికి దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముచున్నారు? హల్లెలూయా. నమ్మని వారు గట్టిగా చెప్పండి కొడదాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు?
అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. సమస్త ప్రజలను దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. తన వద్దను యుద్ధకొచ్చు వారిని ఎవరిని కూడా దేవుడు తృణీకరించలేదు, ఎవరిని కూడా త్రోసివేయలేదు. ఎందుకంటే ఆయన ప్రేమమూర్తి. హల్లెలూయా. ఎవరంట? ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఎంతంటే ప్రతి ఒక్కరిని ఎలాగంట, సిలువలో ఆయనను ఉమ్మి వేస్తున్నా కూడా, కొరడాలతో కొడుతున్నా కూడా ఎంత ప్రేమను చూపిస్తా ఉన్నాడు చూడండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగక విన్నారు, వీరిని క్షమించుము. హల్లెలూయా. అంతటి ప్రేమను దేవుడు మన మీద కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన కొరతను చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళి ఎలాగ వెళ్ళాలంట? పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలి? పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు నీ ఆశను చూస్తాడు. నీకున్నటువంటి ఆ ఆశను చూసి దేవుడు నీకు దీవెనలను విడుదల చేస్తాడు. హల్లెలూయా. మనం చూస్తూ ఉంటాం కదా, దుప్పి నీటి బాగుల కోసము ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు తృష్ణ పడుచున్నది. ఎలాగంట? తృష్ణ, ఆకలి కొనాలి. ఎవరి కోసం ఆకలి అంటే దేవుని వాక్యము కొరకు ఆకలి. హల్లెలూయా. దేవుని మాటల కొరకు ఆకలి కలిగి ఉండాలి. ఈరోజు ఆకలి ఎవరికి అంతటికి ఏముంది ఈ లోకంలో అంటే, ఎక్కడ ఏమి దొరుకుతుంది, ఏ ప్రభుత్వాలు ఏమిస్తాయి అనేటువంటి ఆశ, లోకాశలు ఎక్కువయ్యాయి. లోక ఆశలు ఎక్కువయ్యాయి. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, లోక ఆశలు కాదు నీకు కావాల్సింది, ఆత్మీయ ఆశ కావాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడదాం. హల్లెలూయా. మనకు కావాల్సింది లోకం యొక్క ఆశ కాదు కానీ, భూ సంబంధమైనటువంటి ఆశలు కాదు కానీ, ఆత్మీయ సంబంధమైన ఆశ ఎవరిలో ఉంటుందో ఆ ఆశను దేవుడు పిలిపిల్ చేసేటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఏం ఆశ మనకు పిలిపిల్ కావాలి చెప్పండి? ఏం ఆశ కావాలి మనకు? లోకంలో 2 కేజీలు బంగారు ఇచ్చినా ఇంకా సంపాదించాలనుకుంటారు. ఒక ఉద్యోగం ఉన్న వాళ్ళకి, ఇప్పుడు నాకు ఉద్యోగం అనుకోండి 11,000 8,000 ఇస్తాను, 45,000 అయింది అనుకోండి, ఇప్పుడు 46,000 తృప్తి. ఇంకా ఇంక్రిమెంట్ రాలేదు, ఇంకా కలసలేదని ముందే చెప్తాం పోయి. ఎందుకంటే తృప్తి చెందడు. మనం సహజంగా చూసుకుంటే ఉన్నా, మనం అర్థశాస్త్రంగా చూసుకుంటే ఉన్నా, శాస్త్రీయపరంగా మనుషుడు కోరికల పుట్ట. ఏంటంట అర్థశాస్త్రవేత్త ఏం చెప్పాడు? మనసుని చూచేటువంటి కోరికలు అవి పుట్టలాగా ఉంటాయంట. అవి పుట్టను పడగొడితే మళ్ళీ పెరుగుతాయి. చెదులు పుట్ట పెడతా ఉంటుంది, ఆ పుట్టను పడగొట్టండి మరి మరుసటి రోజు పెడుతుంది. అందుకే మన కిటికీలు కానీ ఏదైనా చెదులు పడితే ఉన్నా దానికి నివారణంగా ఒకటే పెయింట్ వేసి ఆ మందు కొట్టి ఆ పురుగునంతటిని చంపేయాలి. ఏం చేయాలి? మనము పురుగును సమూలంగా నాశనం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? కోరికలను నాశనము చేయాలి. హల్లెలూయా. ఏం పురుగది? కోరికల పుట్ట. కోరికలు అవి ఏ కోరికలు అంట? దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి. ఒకసారి కింది వచ్చిన చదవమ్మా. యేసు అతన్ని చూసి 21వ వచనం, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినదంతయు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? దేవుడు పరలోకాన్ని ఇస్తానంటా ఉన్నాడు. గట్టిగా చెప్పండి కొడదాం. హల్లెలూయా. ఒక వ్యక్తిని పిలిచి నీకు నేను పరలోకాన్ని ఇస్తా, నీదంతా భూమి మీద ఉన్నది అంత దానం చేసిరా అన్నాడు. ఎవరిని వెంబడిస్తూ? నన్ను వెంబడించమని చెప్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనల్ని ఎవరిని వెంబడిస్తా ఉన్నాం? మనము అనుకుంటే ఎవరిని వెంబడిస్తా ఉన్నాం? వేటిని వెంబడిస్తా ఉన్నాం? వేటి కొరకు మనం తృష్ణ కలిగి ఉన్నాం? వేటి కొరకు మనం ఆశ కలిగి ఉన్నామంటే లోకము యొక్క ఆశను మనం విడిచిపెట్టలేకున్నాము. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నన్ను వెంబడించు. హల్లెలూయా. ఎవరిని వెంబడించాలంట? నీకు పరలోకం కావాలంటే నన్ను వెంబడించు, పరలోక మహిమను అనుభవించాలంటే నన్ను వెంబడించు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ ధనము పరలోకంలో ఉంది. ఎక్కడ ఉంది మన ధనము? చెప్పాలి అందరం.
నా ధనము పరలోకంలో ఉంది. హల్లెలూయా. పరలోకంలో ధనము కూర్చుకుంటే అక్కడ చెమ్మట కూడా ఏమంట చేతులు ఏది పట్టదు, దొంగ వాటిని ఎత్తుకెళ్ళడు. భూమి మీద సంపాదించుకున్నది ఏమంట చేతులు పట్టి ఏమంట దొంగ వచ్చి దోచుకుంటాడు. కానీ నువ్వు భూమి మీద దాచుకోకూడదు, కానీ పరలోకముల కొరకు నువ్వు ఏ సంపాదన సంపాదిస్తున్నావు. హల్లెలూయా. ఈరోజు పరలోకం కొరకు, పరలోకానికి వెళ్ళడానికి, పరలోకం యొక్క ఆశీర్వాదాలను నువ్వు అనుభవించడానికి ఏం ఆశ కలిగి ఉన్నావు? హల్లెలూయా. మనము ఆశ కలిగి ఉండాలి. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నట్ట, నీ ధనమునంతయు. ఏమి చెప్తున్నాడు? మనకి ఎవరికైనా చెప్తే మనం కూడా అట్లే అంటాం. అతనే కాదు, మనం కూడా అట్లే అంటాం. ఏమంటామంట, నీకు ఇంకొకటి కొదవ ఉంది, నీకొకటి కొదవ ఉంది. ఏమంటే నీ ఆస్తి అంతయు బీదలకిచ్చి నీవు నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోకంలో ధనము ఉంటుంది. అంటే మనం కూడా ఏం చేస్తామంట, అబ్బా అందరూ అలాగనే చెప్తారు, పని చెప్తారు, చెప్పడానికి చాలా బాగుంటాయి. కానీ అందుకే ఈ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంట, అతడు దేవుణ్ణి వెంబడించలేకపోయాడు. హల్లెలూయా. ఏమంట, ఎందుకు వెంబడించలేకంటే ఆ దేవుడు కింది వచనాలు చూస్తే ఒక వ్యక్తి ఏమంట ఇద్దరికి దాసుడుగా ఉండడానికి, ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండకూడదు. ఉంటే ధనము సిరికైనా దాసుడుగా ఉండాలి, లేకుంటే దేవునికైనా ఉండాలి. అంటే ఇప్పుడు మాకు ఏం సంపాదించుకోవద్దా? మనకు వచ్చేటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, మరి మేమేం సంపాదించుకోవద్దా? బట్ దేవుడు అంటా ఉన్నాడు, పరలోకంలో మీ కొరకు ధనము దాచిపెట్టబడింది. హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు, నీకు భూమి మీద ఉన్న వాటిని ఎప్పుడైతే చదిస్తావో, ఎప్పుడైతే ఆశను వదిలిపెట్టి పరలోకము యొక్క నియమాలను ఎప్పుడైతే పాటిస్తావో, పరలోకం కొరకు నీకు ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటావో, పరలోకంలో నీ కొరకు ధనము కూర్చోబడి ఉన్నది. హల్లెలూయా. అందుకే యేసయ్య కూడా అంటా ఉన్నాడు ఒకసారి, ఏమంటే తెలుసా, నేను మీ కొరకు ఇల్లు కట్టడానికి నేను వెళ్తా ఉన్నాను, మీ కొరకు నేను ఇల్లు సిద్ధం చేస్తా ఉన్నాను, అక్కడ ఎవరికి ఏ కొదవ ఉండదు, లేని ఎడల నేను మీకు చెప్పుదును. కాబట్టి మీకు పరలోకంలో బంగారుతో ఏం కడతా ఉన్నాడు, ఇల్లులు కడతా ఉన్నాడు. హల్లెలూయా. బంగారం మీద మనము ప్రయాణం చేసేటట్టు వారు. హల్లెలూయా. అయితే మనం భూమి మీద వద్ద, అయితే దేవుడు అంటూ ఉన్నాడు, పరలోకమును మీరు భూమి మీద అనుభవించాలని ఇష్టపడతా ఉన్నాను. ఎప్పుడంటే పరలోకాన్ని భూమి మీద ఎప్పుడు ఇష్టపడతారంటే అనుభవించడానికి నువ్వు ధనము మీద, సిరి మీద ఆశ లేకుండా దేవుని మీద నువ్వు ఆనుకొని ఉన్నప్పుడు. హల్లెలూయా. అందుకే ఈ వ్యక్తి చెప్తున్నాడు, నువ్వు ధనాన్ని అమ్మి. చూడండి, పరిగెత్తుకుంటూ వచ్చాడు. మన అంశం ఏంటి? పరిగెత్తుకుంటూ వచ్చుట. ఇంకొక వ్యక్తి కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎక్కడికి ఎక్కాడు? మనం రోజు తెలుసు. ఎక్కడికి ఎక్కాడు? అతను మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కినప్పుడు దేవుడు అంటున్నాడు అతని వైపు చూసి, చెక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, ఈ రోజు నీ ఇంటిలో నేను నివసించవలసి ఉంది, నీ ఇంటిలో నేను ఈ రోజు నుంచి నివాసం చేయాల్సింది. అంటేనే అతడు దిగి వచ్చాడు. అతనితో ఏమీ చెప్పలేదు దేవుడు. ఏమని చెప్పాడా? నీ ఇంట్లో నేను ఉంటానన్నాడు. యేసయ్య ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, ఆ వ్యక్తి అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు తెలుసా, నేను ఎవరి దగ్గర నుంచి అయినా అన్యాయంగా తీసుకుంటే వారికి 4 అంతలు ఎక్కువ ఇచ్చేస్తా. నా ఆస్తిలో ఏమంట 3 భాగాలు ఎవరికి ఇచ్చేస్తా? బీదలకు ఇచ్చేస్తా. నాకున్నదంతా ఇచ్చేస్తా. హల్లెలూయా. మార్పు ఎక్కడికి వస్తా ఉందంట? మనిషి యొక్క హృదయంలో రావాలి. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నది అంతే. నీ హృదయంలో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి, వాళ్ళలో మార్పు రావాలి, వీళ్ళల్లో మార్పు రావాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళలో మార్పు వస్తే బాగుంటుంది, వారు అలాగ ఉన్నారు, వీరు ఇలాగ ఉన్నారు, వీరిలో మార్పు వస్తే బాగుంటుంది అనుకుంటా. కాదు. దేవుడు అంటే నీలో మార్పు రావాలి. మొదటగా నీలో నుంచి అడుగులు మార్పు వైపు వెళ్ళాలి. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, చూడండి, పరిగెత్తుకుని వచ్చినప్పుడు ఎలాగుంటుంది. అతనికి ఏమని చెప్పాడు దేవుడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఇతడు ఎవరంటా ఉన్నాడు? దేవుడు అంటా ఉన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. అతనికి పరలోకాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. వారసత్వాన్ని ఇచ్చాడు. అయితే చూద్దాం మనం ఒకటి విషయం గురించి. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము. అతడు కళ్ళెత్తి చూచినప్పుడు, చెప్పు గట్టిగమ్మా.
ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడిండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోకుడి చదువు అని చెప్పి, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాలు కడుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకున్నాడని వారితో చెప్పాడు. హల్లెలూయా. ఎలాగ వెళ్ళాడంట? పరిగెత్తుకుంటూ. ముగ్గురు మనుషులు వస్తా ఉన్నారు. ఆ మనుషులు ఎవరంట? దేవుని యొక్క దూతలు. ఏమంట? వారు వచ్చేటువంటి ఆ విషయానికి ఆయన ఏం చేస్తా ఉన్నట్ట? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వారి దగ్గరికి. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మట్టుకు వంగి నమస్కారం చేసి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే వారు ఆగడము మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. వారు ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత వారు మాట్లాడుతున్నారు. అతనిలో ఉన్నటువంటి కొరతను చూస్తూ ఉన్నారు. ఆ ఇంటిలో ఉన్న కొరతను మనం ఇక్కడ ఏం చూసాము? కొరతను చూసాము. ఒక వ్యక్తి, నేను పరలోకానికి రాజ్యానికి వారసుడు కావాలంటే, నిత్య రాజ్యానికి వారసుడు కావాలంటే ఏమంటుంటే, దేవుడు నీకు అన్ని ఉన్నాయి, కానీ నీలో ఒకటి కొదవగా ఉంది, కొరత ఉంది. ఆ కొరతను ఫిల్ఫిల్ చేసుకోమన్నాడు. అలాగనే ఇక్కడ కూడా అబ్రహాంతో ఏం మాట్లాడతా? అబ్రహాముకు అన్ని ఉన్నాయి, కానీ ఒక కొరత ఉంది. ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ పోయి దేవుని యొక్క దూతలకు సాష్టాంగ నమస్కారం చేసి వారి కోసం విందు ఏర్పాటు చేసి సిద్ధపరిచి వారికి విందు చేసి ఇచ్చాడో, తర్వాత వారు తిరిగి వెళుతూ అతన్ని దీవించి వెళ్ళారు. హల్లెలూయా. అతనికి ఉన్నటువంటి కొరత ఏంటి? అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు లేరు? కుమారులు లేరు. అందుకే నేటికి ఇదే సమయానికి తిరిగి వచ్చినప్పటికల్లా నువ్వు కుమారుని కంటావని ఆమెతో చెప్పి వెళ్తా ఉన్నా. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్తామో, మనలో ఏదైతే కొరత ఉందో ఆ కొరతను దేవుడు ఫుల్ఫిల్ చేయడానికి ఏమంట? కృత నిశ్చయతలు కలిగి ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాడంట? ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు దేవుడు. ఎవరైతే నా యుద్ధకు పరిగెత్తుకుంటూ వస్తారో, ఎవరైతే నా సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తారో వారికి నేను ఆశీర్వాదాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం నిన్నటి దినాన చూసుకున్నాం ఆశీర్వాదాలు 2 రకాలని. సండే ఎన్ని రకాల ఆశీర్వాదాల గురించి దేవుడు 2 రకాల ఆశీర్వాదాలు చెప్పాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి. భూ సంబంధమైనవి ఏమంట? అవి భూమి మీద నివసించేటటువంటి దేవుని పిల్లలకు, ఇజ్రాయెల్ ప్రజలకు, యూదులకు అవి ఏమంట? ఇవ్వబడినటువంటివి. ఆ భూ సంబంధమైనటువంటి విషయాల గురించి చెప్పాడు. అయితే దేవుని పిల్లల గురించి, ఎవరైతే యేసు రక్తంలో కడగబడి, ఎవరైతే యేసుకు యేసుని ఎవరు సురక్షకుడుగా ఒప్పుకుంటారో వారికి ఏమిచ్చాట? ఆత్మీయ వరములను, ఆత్మీయ ఆశీర్వాదాలను దేవుడు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు బాగుంటాయా? ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు బాగుంటాయి. హల్లెలూయా. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఏమంట? దేవుడు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1 నుంచి 8 వరకు ఇచ్చాడు. 28 వరకు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదించబడతావు. ఇంట్లో వెళ్తావు, బయట అన్ని ఆశీర్వదించబడతావు. బట్ అయితే ఆశీర్వాదాలను ఆత్మీయ ఆశీర్వాదాలుగా ఏం చెప్తాడంటే 1 కొలస్సీ 1:3 అధ్యాయంలో చెప్పాడు దేవుడు, నువ్వు ప్రతి ఆశీర్వాదమును, ఆత్మీయ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నేను మీకు అనుగ్రహించాను. హల్లెలూయా. ఏ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడంట? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే, దేవుడు అంటా ఉన్నాడు, పరిగెత్తుకుంటూ ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మనలో ఉన్నటువంటి ఏదైతే కొరత ఉందో ఆ కొరతను ఫిల్ఫిల్ చేస్తాడు. హల్లెలూయా. కొరత ఏంటి? కొరత అంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 55వ వచనం ఒకసారి చదువుదామా. మార్కు సువార్త 6వ అధ్యాయం 55వ వచనం. ఆ ప్రదేశమంతటా పరుగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను
మంచము మీద మోసుకొని వచ్చుటకు మొదలు పెట్టిరి. గ్రామములోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడ ప్రవేశించునో అక్కడికి జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు జనాలంట? ఆ ప్రదేశం అంతటా ఎలాగ వస్తా ఉన్నారు? ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచం మీద మోసుకొని వచ్చుటకు మొదలు పెట్టిరి. హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు ఈ ప్రదేశంలో అంటేనే జనులు ఏం చేస్తా ఉన్నారంట? పరిగెత్తుతా ఉన్నారు. హల్లెలూయా. యేసయ్య ఉన్న చోటుకు పరిగెత్తుతా ఉన్నారు. ఎందుకు పరిగెత్తున్నారంటే ఆయనను ముట్టు తెచ్చాలు, ఆయన వస్త్రపు చెంగు పడితే చాలు, ఆయన నీడ తాకిడి తగులు తెచ్చాలని జనములంతా పరిగెత్తుకుంటున్నారు. పట్టణంలోను పల్లెటూళ్ళలోను ఆ ప్రాంతం అంతటిలో అందరూ ఏం చేస్తా ఉన్నారు? ఒక్కరు కాదు పరిగెత్తుతా ఉండేది. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారందరూ పరిగెత్తుతున్నారు. హల్లెలూయా. పరిగెత్తినటువంటి ప్రతి ఒక్కరూ, యేసును ముట్టిన ప్రతి ఒక్కరూ, నీడ పడిన ప్రతి ఒక్కరూ, వస్త్రపు చెంగును తాకిన ప్రతి ఒక్కరూ అందరూ ఏమయ్యారంట? స్వస్థతను అందుకున్నారు. హల్లెలూయా. వారికి ఏమి కొదవగా ఉంది? ఆరోగ్యము సరిగా లేదు. ఆరోగ్యం లేదు కాబట్టి వారు ఏదైతే కొరత ఉందో, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈ రోజు దేవుని సన్నిధికి మనం ఎలాగ పరిగెత్తుకుని వస్తా ఉన్నామో ఆ పరిగెత్తుకుని వచ్చినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఆ యొక్క ఆశను ఫిల్ఫిల్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎలా చూస్తాడంట? మనిషి యొక్క అంతరంగాన్ని చూసేటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన వారు వచ్చేటువంటి విధానం చూస్తా ఉన్నాడు. ఎలాగ వస్తా ఉన్నారు మనుషులు? ఎలాగ దేవుని సన్నిధికి వస్తా ఉన్నారు? పరిగెత్తుకుని వస్తా ఉన్నారా?